హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. మెగాస్టార్ ఆల్వేస్ బాస్ అన్నట్టుగా ఆయన రికార్డ్స్ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్. ఆ రికార్డులు ఏంటి, ఆ కలెక్షన్స్ ఏంటి, ఆయన గ్రేస్లోనూ ఆ క్రేజ్ తగ్గల, ఆయన ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్లోనూ ఏమాత్రం తగ్గల, ఆ రికార్డ్స్ కూడా ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. నిజంగా మెగాస్టార్ అని ఊరికే అనలా, ఇప్పటికీ ఎప్పటికైనా సరే మెగాస్టార్ అనే నామానికి సార్థకం చేస్తూ ఆయన ఫిక్స్ అయిపోయారని చెప్పాలి. ఆయన తప్ప మనం ఊహించుకోవడం కూడా మానేసాం ఆ మెగాస్టార్ అనే పదానికి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఇంపాక్ట్ అలాంటిది, ఆయన తీసినటువంటి సినిమాలు అలాంటివి, ప్రజల్లో ఇన్స్పైర్ చేసేటువంటి విధానం అలాంటిది. అలాంటి మెగాస్టార్ 70 ఏళ్ల వయసులో మన శివశంకర వరప్రసాద్గా సంక్రాంతికి అడుగు పెడితే ఎలా ఉంటుందో చూశారుగా. ఒక రేంజ్లో దద్దరిల్లిపోయింది అంతే. ఒక మ్యాసివ్ హిట్టు ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి అవసరం అనుకున్న టైంలో మెగాస్టార్ మరొక్కసారి ఆపద్బాంధవుల్లా ఈ సంక్రాంతి బరిలో దిగి ఎక్కడికి పోలా, సినిమా ఇండస్ట్రీ నేనున్నాను, నేను వస్తాను, నేను వస్తే సినిమా ఇండస్ట్రీకి ఈ మంచి రోజులు వస్తాయనుకునేటువంటి ఒక ఆలోచనని, థియేటర్స్కి ఒక హోప్ని, థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటువంటి పరిస్థితి ఉండదేమో అనుకుని కొన్ని థియేటర్స్ కూడా మూసేసే టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మన శివశంకర వరప్రసాద్ వస్తే సంక్రాంతికి తండోపతండాలుగా అప్పుడెప్పుడో ఒక 25-30 ఏళ్ల క్రితం చూసాం. సినిమా ఇండస్ట్రీ పలానా సినిమా రిలీజ్ అవుతుంది, పలానా మెగాస్టార్, పలానా ఇంకొక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రిలీజ్ అవుతుందంటే థియేటర్లకి ఎడ్లబళ్ళు, ట్రాక్టర్లు వేసుకుని, సైకిళ్ళు వేసుకుని కుటుంబాలు అలా వెళ్ళి సినిమాలు చూసేయాలి. బట్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, ఒక 25-30 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారంటే దానికి రికార్డు కూడా అలాగే ఉంటుందిగా. 292 కోట్లకు పైగా కలెక్షన్స్ జస్ట్ అలా వచ్చి ఇలా వారం రోజుల్లో కొట్టేశారంటే, పాన్ ఇండియా రికార్డ్స్ కూడా మడతెట్టేశారంటే ఆలోచించండి. మెగాస్టార్ క్రేజు ఇప్పటికే కాదు ఎప్పటికీ తగ్గదు. ఆయన అంతే, ఆయన స్థాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది అనుకునేటువంటి పరిస్థితి కొంతమంది జుజుబీగాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ తాతల్ని, వాళ్ళ తండ్రులను అడిగితే తెలుస్తుంది మెగాస్టార్ స్థాయి ఏంటో. ఎంతోమంది మహామహులే సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి టైంలో ఆయన వచ్చి వన్ మ్యాన్ ఆర్మీగా నిలబడి ఒక శిఖరం అయ్యి ఈరోజు ఎంతోమంది ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు పెరిగారన్న, సక్సెస్ అవ్వాలనేటువంటి ఆలోచనకి మెగాస్టార్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారన్న, ఆయనను చూసి ఇన్స్పైర్ అయింది. అలాంటి మెగాస్టార్ ఇప్పటికీ కూడా ఒక మంచి కథతో, ఒక మంచి సినిమా, అంటే ఆయన కథ చిన్నదా కావచ్చు సినిమాకి సంబంధించి, దాంట్లో పెద్దగా ఏమీ లేకపోవచ్చు, కానీ మెగాస్టార్ అనేటువంటి ఒక పదం, ఆయనలో ఉండేటువంటి ఒక ఎనర్జీ, ఆయన మేనరిజమ్స్, ఆయన స్టైల్ ఆఫ్ యాక్షను, డాన్సు, ఆ గ్రేస్తో జస్ట్ అలా వచ్చి ఆయన ఎంటర్టైన్ చేస్తే చాలు, సినిమా స్టోరీ అంతా అవసరంలా. చిరంజీవి గారు మాకు అక్కడ అలాంటివి అందిస్తే చాలు. దానికి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. 290 కోట్లతో పాన్ ఇండియా రికార్డులను కూడా మడతెట్టేసి లొంగట్టేశారంటే అది ఆయన స్థాయి. సినిమాలో స్టోరీయా ఇంకోటి చాలామంది మాట్లాడుతున్నారు. సినిమా స్టోరీ గురించి కాదు, సినిమాలో బాస్ క్రేజ్ గురించి మాట్లాడండి, బాస్ గ్రేస్ గురించి మాట్లాడండి, సినిమాలో బాస్ కామెడీ టైమింగ్ గురించి మాట్లాడండి. ఏది మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఒక్కొక్కళ్ళు 100 మంది, 120 మంది, 140 మంది ఒకటేసారి వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిపి కుటుంబం మొత్తం, పరివారం మొత్తం వెళ్ళి సినిమా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారంటే సినిమాల విషయం లేకపోతే ఇంత రేంజ్లో వస్తుందా చెప్పండి. అది మెగాస్టార్ అంటే. ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి గారు మెగాస్టార్, ఆయనే బాస్, ఆయన సినిమా ఇండస్ట్రీకి ఆపద్బాంధవుడనే చెప్పాలి. సినిమా మనం ఇంకా ఓటీటీలోనో ఇంకొక దాంట్లోనో చూడాల్సినటువంటి టైం వచ్చిందనుకున్న థియేటర్స్ మూసేయాలి, సినిమా చూడడానికి థియేటర్స్కి రారు, ఇంకా అయిపోయింది అనుకున్నటువంటి ఈ టైంలో ఒక ఆపద్బాంధవుల్లా మళ్ళీ మెగాస్టార్ వచ్చి డెఫినెట్గా మంచి సినిమా ఇస్తే, మంచి హీరో సినిమా ఒక కాన్ఫిడెంట్గా అతను ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అని చెప్పి చూపించి సినిమా ఇండస్ట్రీకే కాదు థియేటర్స్ యాజమాన్యానికి, అక్కడ పాప్కార్న్, సైకిల్ స్టాండ్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి హోప్ని, రేపటికి మనం ఇంకా ఉన్నాం, మనం ఇంకా నిలబడచ్చు, మనకి చిరంజీవి గారు అప్పటికే కాదు ఇప్పటికీ మనకి ఆయనే దిక్కయ్యాడు, మన సినిమా ఇండస్ట్రీకి ఎంత బాస్ అయ్యారో
సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్నటువంటి థియేటర్స్ కూడా ఆయనే బాస్ అని మరోసారి ప్రూవ్ చేశారని చెప్పాలి.